హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక ప్యాకేజ్ వచ్చింది హెడ్ ఫోన్ జోన్ నుంచి. ఇందులో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది. అంటే నా ఛానల్ పైన ఈ కేటగిరీ ఐటమ్ నేను ఎప్పుడు అన్బాక్స్ చేయలేదు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్ కాబట్టి వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. అట్లనే లైక్ అయితే కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి యునీక్ ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇమ్మీడియట్లీ మనం ఇది అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఐఈఎమ్స్ ట్యాంగ్జో బ్రాండ్ మీకు తెలుసు కదా. నేను వాళ్ళవి కూడా ఐఈఎమ్స్ ఇదివరకు నేను అన్బాక్సింగ్ చేశాను నా ఛానల్లో. వాళ్ళు హార్మోనిక్ ఎంపైర్, షాక్యో వీళ్ళతో కొలాబరేట్ చేసి సెమీ ఓపెన్ బ్యాక్ డిజైన్, ఇక్కడ ఎంఆర్పి డీటెయిల్స్ అవి చూడొచ్చు. ఇది 6499కి అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ కూడా డిఫరెంట్ ఉంది. యానిమీ క్యారెక్టర్ ఉండేసి ఇక్కడ షాక్యో అని రాసేసి, ఇందులో మీకు 10mm డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. అంటే మంచి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ హెచ్ఈ హార్మోనిక్ ఎంపైర్ లోగో బ్రాండింగ్ చూడొచ్చు. ప్యాకేజింగ్ అది బాగుంది. ఇవి సెమీ ఓపెన్ బ్యాక్ డిజైన్, అంటే మీకు సౌండ్ స్టేజ్ వైడ్ ఉండేలాగా డిజైన్ చేసిన ఐఈఎమ్స్. నా ఛానల్లో ఇలాంటి ఐఈఎమ్స్ ఫస్ట్ టైం అన్బాక్స్ చేస్తున్నా. 20 ohms ఇంపిడెన్స్, 20 Hz నుంచి 20 kHz దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. 10mm డ్రైవర్స్ అంటే మనం మంచి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో గ్రెఫిన్ డ్రైవర్స్ ఉన్నాయి. మీకు గ్రెఫిన్ డ్రైవర్ ఉండడం వల్ల కంట్రోల్డ్ పంచి బేస్ ఉంటుంది. అంటే మీకు ట్రాన్సియంట్ రెస్పాన్స్ అది బాగుంటుంది. ఇక్కడ మీరు మ్యాటర్ వీడియో పాస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఒకటి యానిమీ క్యారెక్టర్స్ది స్టిక్కర్స్ది షీట్ కూడా వచ్చింది. ఇంకా ఇటు సైడ్లో మీకు డీసెంట్గా ఇట్లా ఐఈఎమ్స్ ప్యాక్ చేసి వచ్చినాయి. ఇది మనకు వచ్చింది ఆరెంజ్ కలర్ది. ఇందులో మీకు ఇంకోటి పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. నేను లింక్ ఇస్తాను కదా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. బాగున్నాయి క్వాలిటీ అవి. నేను తర్వాత అవి చూపిస్తాను. కానీ ఫస్ట్ ఈ కేస్ కూడా చూసుకుందాం. క్యారీ కేస్ వచ్చింది. దీంట్లో ఒకటి గ్రే కలర్ది జెన్యున్ లెదర్ కేస్ వచ్చింది. స్టిచ్చింగ్ అది, దానిపైన హెచ్ఈ అని హార్మోనిక్ ఎంపైర్ బ్రాండింగ్ అది చూడొచ్చు. చాలా బాగుంది క్వాలిటీ. ఇట్లా కేస్ ఇస్తే కొంచెం మంచి ప్రీమియం ఫీల్. ఇంకా మనకి క్యారీ చేసేటప్పుడు మనం ట్రావెల్ చేసేటప్పుడు అట్లా మన ఐఈఎమ్స్ అవి సేఫ్ ఉంటాయి. ఇంకా అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు కదా. ఈవెన్ మీరు డాక్ కూడా పెట్టుకోవచ్చు అందులో. ఇది కేబుల్ దాంతోపాటు వచ్చింది. ఇది ఏంటంటే ఓఎఫ్సి కేబుల్, కానీ ఇందులో లోపల లిడ్స్ వైర్ ఉంటుంది. ఆ లిడ్స్ వైర్ గురించి ఎప్పుడన్నా డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇక్కడ 2 పిన్ కనెక్టర్స్, ఇంకా ఇక్కడ మీరు దాని టీఆర్ఎస్ జాక్ చూడొచ్చు. గోల్డ్ ప్లేటెడ్ మెటల్ జాక్ పిన్ ఉంది. ఇంకా కేబుల్ క్వాలిటీ కూడా బాగుంది. ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇంకా సిలికాన్ ఇయర్ టిప్స్ చాలా వచ్చినాయి. 3 pairs డిఫరెంట్ ప్యాక్స్లో వచ్చినాయి. అంటే ఇందులో మీకు ట్రెబుల్ అంటే ట్విటర్ టిప్స్ వచ్చినాయి, ఊఫర్ టిప్స్ వచ్చినాయి, ఇంకా బ్యాలెన్స్డ్ ఇయర్ ఫోన్ టిప్స్ వచ్చినాయి. అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కోసం. నేనైతే బేస్ పంచే లైక్ చేస్తాను కాబట్టి నేను చూస్తాను ఏది బెస్ట్ ఉందో. ఇంకోటి యానిమీ క్యారెక్టర్ తోటి ఒక కీ చైన్ కూడా వచ్చింది. బాగుంది కీ చైన్ క్వాలిటీ కూడా. నా కార్కి వేసుకుంటాను. ఇవి బ్యూటిఫుల్ ఉంది. ఇంకా ఇది మన యాక్చువల్ హార్మోనిక్ ఎంపైర్ షాక్యో ఐఈఎమ్స్ ఇవి. ఇక్కడ మీరు బ్రాండింగ్ అది చూడొచ్చు. ఆరెంజ్ ఇంకా మీకు గ్రే కలర్ మెటాలిక్ ఫినిష్లో. ఫేస్ ప్లేట్ అంతా మెటల్దే ఉంది. ఇది వచ్చేసి మీకు ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం అలాయ్ ఫేస్ ప్లేట్ ఉండేసి మీకు 3D రెజిన్ ఛాంబర్ ఉంది. షెల్ అది చాలా అంటే ట్రాన్స్లూసెంట్ ఉండేసి. లోపల మీరు డ్రైవర్ అది కూడా చూడొచ్చు. సెమీ బ్యాక్ ఓపెన్, అంటే మీకు ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఉండదు. మీకు సౌండ్ స్టేజ్ కొంచెం ఎక్స్పాన్సివ్ వైడ్ ఉండేసి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దూరంగా ఇట్లా ప్లే అవుతున్నట్టు వినిపిస్తుంది. కొంచెం న్యాచురల్ సౌండింగ్ ఉంటుంది. ఇంకా వాళ్ళు గ్రాఫిన్ డయాఫ్రామ్ అన్నారు కాబట్టి మనకు బేస్ లవర్స్కు కూడా నచ్చేలాగా ఉందా లేదా నేను మొత్తం టెస్ట్ చేసి దాని బేస్ పంచ్, మిడ్, వోకల్ క్లారిటీ, ట్రెబుల్ క్వాలిటీ. ఐఈఎమ్స్ అంటే యూజువల్లీ స్టూడియో క్వాలిటీ సౌండ్ ఉంటుంది కదా. ఇంకా నేను గేమింగ్కి, మ్యూజిక్కి, ఇంకా కాల్స్ అంటే ఇందులో మైక్రోఫోన్ లేదు. కేబుల్ మార్చుకోవచ్చు తర్వాత మీరు, డిటాచబుల్ కేబులే. అయితే మొత్తం టెస్టింగ్ చేసి నా ఎక్స్పీరియన్స్ రాబోయే క్లిప్లో మీతోటి షేర్ చేస్తాను. ఇంకా వీడియోలో ఇది లుక్స్ ఎలా అనిపించినాయి మీరు చెప్పండి. ఫ్రెండ్స్, చూసినారు కదా అన్బాక్సింగ్. ఇది హార్మోనిక్ ఎంపైర్ షాక్యో ఐఈఎమ్స్. మీకు ఎలా అనిపించినాయి? దీని డిజైన్ అంటే ఆరెంజ్ కలర్ అది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ ఇంకా పర్పుల్. నేనే వాళ్ళని ఆరెంజ్ పంపిమన్నా. ఒకవేళ మీకు పర్పుల్ ఇష్టం ఉంటే పర్పుల్ అయినా తెప్పించుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. 6499 రూపాయలు ఉంది. నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే అనిపించినాయి. అంటే బిగినర్స్ ఐఈఎమ్స్ అని అక్కడ రాసుంది వాళ్ళ వెబ్సైట్లో. కానీ బిగినర్స్ ఎప్పుడు చాలా తక్కువ కాస్ట్ చూస్తారు కదా. అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే బిల్ట్ క్వాలిటీ అది బాగుంది. దాని ఆరెంజ్ కలర్ ట్రాన్స్లూసెంట్, దాని 3D అక్రిలిక్ షెల్ చూస్తున్నారు కదా. దాని ఫినిషింగ్ చూస్తేనే మీకు వీడియోలో అర్థమైపోవచ్చు అది ఎంత బిల్ట్ క్వాలిటీయో. ఫేస్ ప్లేట్ కూడా కంప్లీట్ మీకు ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్లో చేసేసి దానికి హాఫ్ మీకు సెమీ ఓపెన్ బ్యాక్, అంటే
సెమీ ఓపెన్ బ్యాక్ కూడా నా ఛానల్లో అన్బాక్సింగ్ ఫస్ట్ టైం, నేను యూజ్ కూడా చేయడం ఫస్ట్ టైం. ఇదివరకు నేను ఫుల్లీ ఓపెన్ బ్యాక్ ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ ఎవరియో ఉంటే కొన్ని సంవత్సరాల కింద యూజ్ చేశాను. బాగా సౌండ్ స్టేజ్ వైడ్ ఉండేసి మీకు కొంచెం ఇయర్ ప్రెషర్ కూడా తక్కువ అనిపించి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఇంకా మాటల్లో చెప్పలేము. ఎవరి దగ్గర ఉంటే మీరు పర్సనల్లీ వెళ్ళి పెట్టుకొని మీ ఎక్స్పీరియన్స్ మీరు ఓన్గా మీకు ఎలా అనిపించింది మీకు అది వింటేనే అర్థమవుతుంది, ఎవరో చెప్తే కానీ అర్థం కాదు. సెమీ ఓపెన్ బ్యాక్ కూడా అంతే. అంటే మీకు దీని లోపల డ్రైవర్ ఉండే వెనకాల మీకు ఎయిర్ ఛాంబర్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ నుంచి సగం గ్రిల్ వరకు ఓపెనే ఉంది ఇందులో. ఇంకా నేను యూజ్ చేశాను కదా, నేను అన్ని మూవీస్ వాచ్ చేశాను, సాంగ్స్. మెయిన్ ఐఎమ్స్ అంటే మ్యూజిక్ సాంగ్స్ కోసం, ఇంకా ఏమైనా లైవ్ షోస్ అట్లా ఉంటే అందులో యూజ్ చేస్తారు. ఇంకా రికార్డింగ్స్లో అప్పుడు అంటే స్టూడియో క్వాలిటీ సౌండ్ వినడానికి అట్లా ఐఎమ్స్ జనరల్లీ యూజ్ చేస్తారు కదా. అయితే అలాంటి అంటే క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే ఐఎమ్స్ది మోస్ట్లీ ఫ్లాట్ స్టూడియో క్వాలిటీ సౌండ్ ఉంటుంది. కాకపోతే ఇది బేస్ కూడా బాగుంటుంది అని వాళ్ళు 10mm అని చెప్పారు కదా. ఇంకా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. దీనికి లెదర్ కేస్ అయితే నాకు మస్తు అనిపించింది. ఇది కలర్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది ఇందులో. ఇంకా నేను ఇవి బ్లాక్ కలర్వి అన్నిట్లో పెద్ద సైజు ఇయర్ టిప్స్ యూస్ చేశాను, ఎందుకంటే అందులోనే అన్నిట్లో కంటే ఎక్కువ బేస్ ఉండింది. ఇవి పెట్టుకోవడం కూడా ఈజీ ఉంది. కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒకవేళ మీకు విత్ మైక్ కేబుల్స్ అంటే మీకు ఆప్షనల్ దొరుకుతాయి ఇట్లా 2-pin కనెక్టర్ తోటి. అలాంటి కేబుల్స్ మీరు తీసుకోవచ్చు, సపరేట్గా తీసుకొని మైక్రోఫోన్ తోటి కూడా యూస్ చేయొచ్చు. కానీ జనరల్లీ ఇవి ఐఎమ్స్ అంటే డాక్లకు పెట్టి మ్యూజిక్ వినడానికే యూస్ చేస్తారు కాబట్టి మొబైల్కి తక్కువ. ఇది మీకు 20 ohms ఇంపిడెన్స్ ఉంది. ఇంకా 20 Hz నుంచి 20 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. డైనమిక్ డ్రైవర్ మీకు చాలా అంటే గ్రఫిన్ డయాఫ్రామ్ ఉంది కాబట్టి మీకు ఎక్సలెంట్ బేస్ పంచ్ ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. కానీ మరీ అంత టూ మచ్ బేస్ హెడ్స్కి అంటే బేస్ లవర్స్కి నచ్చే అంత బేస్ కూడా నాకు అనిపించలేదు. నార్మల్గా సాంగ్లో ఎంత ఉండాలో అంత కరెక్ట్ ఉంది. కానీ క్లారిటీ చాలా ఉంది. అంటే వోకల్, సింగర్ వాయిస్, ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్ అన్నీ పర్ఫెక్ట్, ఎలా ఉండాలో అట్లా పర్ఫెక్ట్. ఇంకా బేస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. మరి అంటే బేస్ బూస్ట్ లాగా అట్లా ఏం లేదు, వీ షేప్ ఈక్యూ లాగా అట్లా కూడా ఏం లేదు, నార్మల్గా బాగానే ఉంది. ట్రిబుల్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే నేను డాక్స్కి కూడా పెట్టి యూజ్ చేసిన, మొబైల్కి కూడా పెట్టి యూజ్ చేసిన. ఇలాంటి ఐఎమ్స్ పర్ఫార్మెన్స్ ఫుల్లీ మీరు ఎంజాయ్ చేయాలంటే మంచి యావరేజ్ ప్రైస్ రేంజ్లో అయినా కానీ మీరు ఒక డాక్ తీసుకొని యూజ్ చేసుకోవడం బెటర్. ఇవాళ రేపు అయితే మీకు 1500 నుంచి డాక్లు స్టార్ట్ ఉన్నాయి కదా. నేను లింక్ కొన్ని డాక్స్వి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. అంటే మీకు కొంచెం ఒక 2,500-3,000 ఆ రేంజ్లో డాక్ తీసుకుంటే ఏంటంటే అందులో మీకు ప్రాసెసింగ్, ఆడియో ప్రాసెసింగ్ చిప్ ఉంటుంది కదా, అది కొంచెం బెటర్ క్వాలిటీ ఉండేసి మీకు ఆడియో ఇంకా బెటర్ రావచ్చు. అంటే నాయిస్ తక్కువ ఉండి, టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ తక్కువ ఉండేసి, ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా మీకు అరౌండ్ 40 kHz వరకు అట్లా ఉండేసి మీకు ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది కదా. కొంచెం డబ్బులు పోయినా 1,000-1,500 ఎక్కువ వేసి కొంచెం మంచిదే తీసుకోండి. బేసిక్వి చాలామంది నేను తీసుకున్నారు, మా ఫ్రెండ్స్ కూడా 1,200-1,500లో. అవి నాకు అంత పెద్ద నచ్చలేదు. డాక్ అంటే డాక్ లాగా ఉంది. కొంచెం మంచి ప్రీమియం ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్ ఉంటే ఆ 1,500 డాక్ కంటే ఫోన్లో బెటర్ వస్తుంది. కానీ ఫోన్లో ఒకటే ప్రాబ్లం ఏంటిదంటే డాక్ని హ్యాండిల్ చేసే అంత పవర్ఫుల్ హెడ్ ఫోన్ అవుట్పుట్ సెక్షన్ ఉండదు అందులో, యాంప్లిఫైర్ సెక్షన్. డాక్లో డెడికేటెడ్ డాక్ ఉంటుంది కాబట్టి డాక్ అనేది అందులో మీకు అవుట్పుట్ సెక్షన్ చాలా పవర్ఫుల్. అంటే ఈవెన్ లో ఇంపిడెన్స్ నుంచి హై ఇంపిడెన్స్ వరకు అన్ని డ్రైవర్స్ని హ్యాండిల్ చేయగలిగే అవుట్పుట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి డాక్ కొంచెం క్వాలిటీ అనేది దాన్ని డిఫరెంట్ ఉంటుంది. పెట్టుకుంటే ఈ ఐఎమ్స్ అంటే ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది మీరు సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే చెవు వెనకాల నుంచి కేబుల్ తీసుకోవాలి కదా. ఇట్లా ఉంది. ఆరెంజ్ కలర్ నాకు బాగా అనిపించింది. ఇంకా ఇందులో మీకు పర్పుల్ కూడా ఉంది, కానీ నేను ఆరెంజ్ పంపించమంటే ఆరెంజ్ పంపించారు. ఇట్లా నా ROG ఫోన్ పైన కూడా బాగానే వచ్చింది మ్యూజిక్, కానీ నేను మొత్తం డాక్ పైనే చెక్ చేసిన. ఈ నాయిస్ ఐసోలేషన్ ఓకే, అంటే మొత్తం కంప్లీట్ నాయిస్ ఐసోలేట్ ఏం అవ్వట్లేదు, కాకపోతే ఓకే ఉంది. ఫుల్లీ కంప్లీట్ నాయిస్ ఐసోలేట్ అవ్వాలంటే మీరు ఫోమ్ టైప్ ఇయర్ టిప్స్ తీసుకోవడం బెటర్. సపరేట్గా మీరు పర్చేస్ చేసుకొని అట్లా యూజ్ చేసుకుంటే కంప్లీట్ సీల్డ్ ఉండేసి మీకు బేస్ పంచ్ ఇంకో 10-15% ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే నాకైతే ఓవరాల్ ఆడియో క్వాలిటీ ఓకేనే అనిపించింది. అంటే సౌండ్ స్టేజ్ అయితే చాలా వైడ్ ఉంది. సెమీ ఓపెన్ బ్యాక్ అంటే మీకు బ్యాక్ సైడ్ గ్రిల్ ఉండేసి దానివల్ల ఏంటంటే మీకు కొంచెం డయాఫ్రమ్ మూమెంట్ అది ఫ్రీ ఉంటుంది ఉండేసి మీకు కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దూరంగా ప్లే అవుతున్నట్టు వినిపిస్తాయి. వైడ్ స్టీరియో సౌండ్ స్టేజ్ ఉండేసి వోకల్ క్లారిటీ ఓకే, ట్రెబుల్ సిల్కీ స్మూత్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా బేస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. అయితే మీకు ఎలా అనిపించినాయి ఫ్రెండ్స్ ఇవి? 6,499కి వర్తా కదా? బిగినర్ అయితే కాదు డెఫినెట్లీ, ఎందుకంటే బిగినర్స్ అంత డబ్బులు ఏం స్టార్టింగే పెట్టరు. దీన్ని ఫేస్ ప్లేట్ చాలా నచ్చింది, హై క్వాలిటీ ఫేస్ ప్లేట్ ఉంది.
లింక్ ఇస్తా, అక్కడ నుంచి ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేసుకోండి. ఇంకా అట్లనే లైక్ అయితే కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.